ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత ఆధారంగా ఇవాళ ఒక మంచి చిత్రం ఇవాళ రిలీజ్ కాబోతుంది. ఆ యాత్ర ఆల్రెడీ మనకి యాత్ర రాజశేఖర్ గారి జీవిత ఆధారంగా తెరకెక్కించిన డైరెక్టర్తోనే ఈ యొక్క చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రం కూడా చాలా విజయవంతమైంది. ఇప్పుడు ఈ రోజు యాత్ర టూర్ రాబోతుంది. ఈ యొక్క సినిమా చూసేందుకు మరి వైఎస్ జగన్ గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఆతృతగా ఉన్నారు. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక అందరూ ఇప్పుడు కూడా మనం రియల్ హీరోని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలో శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ రోజు మరి అధికారంలోకి 2019 అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర అపూర్వమైన ప్రజాతరపు సాగినటువంటి యాత్రను చేపట్టి సుమారు 153 సీట్లు 152 సీట్లు అలాగే 50% పైగా ఓటు చేయడంతో ఆయన యొక్క అధికారంలో రావడం జరిగింది. వచ్చాక కూడా మరి అన్ని 100% హామీలన్నీ నెరవేర్చుతూ అపూర్వమైన ప్రజాదరణతో ఆయన ప్రజా సంక్షేమ పాలన చేస్తూ దూసుకుపోతున్నారు. రేపు ఇదే ఉత్సవం రేపు రానున్న మళ్ళీ 2024లో కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆయన్ని మళ్ళీ కూర్చోబెట్టి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మన జరిగిన ఏలూరు సభ కానీ భీమిలి సభ కానీ దీనికి ప్రత్యేక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆవరణ నానాటికి పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాగే వారు 170 నియోజకవర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. అది ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత ఆధారంగా ఇవాళ ఒక మంచి చిత్రం ఇవాళ రిలీజ్ కాబోతుంది. ఆ యాత్ర 2 మూవీ ఆల్రెడీ మనకి యాత్ర రాజశేఖర్ గారి జీవిత ఆధారంగా తెరకెక్కించిన డైరెక్టర్తోనే ఈ యొక్క చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రం కూడా చాలా విజయవంతమైంది. ఇప్పుడు ఈ రోజు యాత్ర టూర్ రాబోతుంది. ఈ యొక్క సినిమా చూసేందుకు మరి వైఎస్ జగన్ గారి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆ ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఆతృతగా ఉన్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక అందరూ ఇప్పుడు కూడా మనం రియల్ హీరోని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలో శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ రోజు మరి అధికారంలోకి 2019 అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర అపూర్వమైన ప్రజాతరణతో సాగిన అటువంటి యాత్రను చేపట్టి సుమారు 152 సీట్లు అలాగే 50% పైగా ఓటు చేయడంతో ఆయన యొక్క అధికారంలో రావడం జరిగింది. వచ్చాక కూడా మరి అన్ని 100% హామీలన్నీ నెరవేర్చుతూ అపూర్వమైన ప్రజాదరణతో ఆయన ప్రజా సంక్షేమ పాలన చేస్తూ దూసుకుపోతున్నారు. రేపు ఇదే ఉత్సవం రేపు రానున్న మళ్ళీ 2024లో కూడా మళ్ళీ అధికారంలోకి రావడం మళ్ళీ కూర్చోబెట్టి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మన జరిగిన ఏలూరు సభ కానీ భీమిలి సభ కానీ దీనికి ప్రత్యేక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆవరణ నానాటికి పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాగే వారు 170 నియోజకవర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. అది ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.